పదవి వెళ్ళమని అంటే చాలా ఉద్విగ్నమైన పరిస్థితి. ఒక మేనేజర్ మెకానిక్ గారు రాఘవేంద్ర సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందే ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇంకో కంట్రోల్ మేడం కూడా, అలాగే సిహెచ్ జయేష్ రెడ్డి వారి సతీమణితో వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అయితే ఏ ప్రోగ్రామ్ అయినా ఏ కార్యక్రమం అయినా కలకలు ఆడాలంటే చప్పట్లు మోగుతూనే ఉండాలి సార్, లేకుంటే అందరికీ డిఫరెన్స్ చేస్తారు. మొదట వారి సర్వీస్ రికార్డు గురించి, వారు చేసిన సేవలు, నమ్మి బస్ ఎక్కిన ప్రయాణికులకు సుఖమైన సౌకర్యవంత ప్రయాణం అందించడానికి వాళ్ళు పొద్దున 5 గంటల నుంచి రాత్రి 8-9 గంటల వరకు డ్యూటీ చేసే క్రమంలో ఎంత శ్రమను, ఎంత ఒత్తిడి, ఇలాంటి ఉద్యోగాన్ని దాదాపు సంవత్సరాలు, ఇది 32 సంవత్సరాలు అన్నది కూడా దాదాపు 35 సంవత్సరాలు, అంటే సుదీర్ఘకాలం. ఇంత సుదీర్ఘకాలము, ఇంత శ్రమతోటి ఇలాంటి నౌకర్లు దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది చాలా గొప్ప. అలాగే మా డిపోలో వారు చేసిన, వారు డ్యూటీలు చేసే విధానం కానీ, వాటిలో ఉన్న నిబద్ధత కానీ, వాటిలో ఉన్న గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి ఉద్యోగాల నుంచి మాట్లాడడానికి ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. మరియు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్టీసీలో పనిచేసి పదవి విరమణ పొందుతున్న శ్రీనివాస్ గారు, వేమన్న గారు, జేఎస్ రెడ్డి గారు, సిహెచ్ జేఎస్ రెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన వాళ్ళ బంధువులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్టీసీలో సుదీర్ఘకాలం పనిచేసి సంస్థలో పనిచేసిన తర్వాత ప్రజాసేవ చేయడం అది చాలా ముఖ్యమైనది. ఆర్టీసీలో నౌకరీ చేయడం చాలా కష్టము. అన్ని డిపార్ట్మెంట్లో పనిచేయచ్చు, కానీ ఆర్టీసీలో పనిచేయడం చాలా కష్టము. మరియు ముఖ్యంగా వివిధ శాఖలలో, వివిధ హోదాలలో పనిచేసి ప్రజాసేవే నా కర్తవ్యమని ఆర్టీసీ సంస్థకు మంచి పేరు తెచ్చిన వీళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా వేమన గారు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసి చాటు మీదకి రావడం చాలా పెద్ద గొప్ప విషయం. చాటు మీద చేయవలసిన పని ఏంటంటే, డిపో మీ బాధ్యత మొత్తం తన మీద ఉంటుంది, అన్ని సర్వీసులు నడిపించాలి. అలాంటి విషయంలో చార్పుగా అతి తొందరలో నేర్చుకొని సర్వీసులు అన్నీ ఆగకుండా బస్సులు నడిపించడం చాలా గమనీయంగా చెప్పడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు సుధా డీసీగా ఉత్తమ అవార్డుగా మంచి తీసుకోవడం జరిగింది. మరియు జేఎస్ రెడ్డి సుధా మోత్కూర్ పర్మనెంట్ చేసే డ్రైవర్గా ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఎక్కడ పనిచేసిన నాకు తెలియదు. అది సిహెచ్ జేఎస్ రెడ్డి గారు సుధా డ్రైవర్ అంటే మామూలు విషయం కాదు. రోడ్డు మీదకి పోతే నానా రకాల పనులు ఎదురవుతూ ఉంటాయి. ప్యాసింజర్ ఎటు పోవాలి, ఏం కదా అనే తోచని పరిస్థితులలో చక్కగా వాళ్ళ నౌకర్ని వాళ్ళు నెరవేర్చి సుదీర్ఘకాలం పనిచేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. మరియు అమాల శ్రీను మరియు చంద్రకళ గారికి మరియు రైతుల వేమన శ్యామలత మరియు
సిహెచ్ కేసేనారెడ్డి పావని గారులకు మరియు వారి బంధుమిత్రులకు అందరికీ వీడుకోలు సమావేశ శుభాకాంక్షలు తెలుపుతూ నామాల శ్రీను చాలా పట్టుదల వ్యక్తి. తనకు మధ్యలో ఒక చిన్న కేసు అయితే అప్పటి నుండి అతను ఎంతో భయపడుకుంటా సర్వీసు TI3 దాకా వచ్చిండు. కానీ ఇంకొక 2 ఏళ్ళు పెరుగుతుంది అని ఆలోచన పడ్డాడు, కానీ ముందే రిటైర్ అయిపోతాడు. ప్లస్ దైతల వేమన నేను అసలే ప్రమోషన్ తీసుకోను, చాలా ప్రమోషన్ తీసుకుంటే చాలా కష్టము అని అనుకున్నాడు. ఎప్పుడైతే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిందో ఆ జనాలను చూసి నేను వెంటనే ప్రమోషన్ తీసుకుంటా అని ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. మరి సిద్ధారెడ్డి గారు చాలా మంచి మృదు స్వభావి, ప్యాసింజర్ ఎక్కడ ఆపినా తీసుకోవడం దించడము తనకున్న అభిమానం. మరియు అతను మంచి కష్టపడే వ్యక్తి. అతను వ్యవసాయం చేసుకుంటూ ఈ నౌకరు చేసుకుంటూ దాదాపు కారుకు 100 క్వింటాల ఒడ్డు వడ్డించుకుంటూ పనిచేస్తున్నాడు. మరియు సిహెచ్ జయసేనారెడ్డి గారు కూడా చాలా మన కరీంనగర్ రీజియన్ నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళతో ఈ ముగ్గురితో చాలా సార్లు నేను డ్యూటీ చేసి ఉన్నాను. చాలా ఏమాత్రం ప్యాసింజర్ ఈసడించుకోవడం కానీ ఏం అనకుండా మంచిగా మర్యాదగా తీసుకునేవాళ్ళు. మరి వీళ్ళంతా ఉన్నతమైన వ్యక్తులే, 100%. ఏదో ఈ జీతం వస్తేనే బతకాలనేది లేదు, జీతం లేకున్నా బతకగలే కెపాసిటీ ఉన్నోళ్ళు. కానీ చాలా ఓపిక, అంటే ఆ ఓపికను చూసి ఇప్పుడు ఈ రిటైర్డ్ అయిపోతుండ్రు అంటే కొంచెం సంస్థ కూడా నష్టమే. అంటే మనకు రిటైర్మెంట్ అనేది మనం ఎట్లా పుట్టిన దేవుని బట్టే ఉంటుంది కాబట్టి తప్పదు. వారు చేసే జీవితాలు ఆయా అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు ఈరోజు పదవి విరమణ పొందుతున్న నా మిత్రులు అంటే నా మిత్రులు ఏంటంటే వాళ్ళని ఎప్పుడు నేను వాళ్ళ పేరు పెట్టి వెళ్ళలేదు. ఏమన్నా డాడీ అని పిలుస్తా, మా జేఎస్ రెడ్డిని మామ అని పిలుస్తా, మా అన్నగారు అయితే అన్న పిలుస్తా. జేఎస్ రెడ్డి అంటే నాకు బంధువులు. వీళ్ళను ఒక బంధువర్గంగా వాళ్ళతో నాకు ఈ డిపోలోనే ఒక 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం వాళ్ళతో చేస్తున్నా. నేను యాజ్ ఏ కండక్టరు, అందులో 2 డ్రైవర్లు, ఒక ఆయన కండక్టర్. అయినా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇందులో గొప్ప విషయాలు ఏంటంటే ఆర్టీసీలో చేసే ప్రతి ఉద్యోగి గర్వంగా ఫీల్ కావడానికి ఒక ఉంది. ఏంటిదంటే ఒక డాక్టర్ ఉంటాడు, ఒక టీచర్ ఉంటాడు, ఇంకా ఒక లాయర్ ఉంటాడు. వాళ్ళ వృత్తి మీద ఏదో కొద్ది కోట్లల్లో డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఆర్థికంగా ఎదుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆర్టీసీలో చేసే ప్రతి ఉద్యోగి కోట్ల మంది ప్రయాణికుల అభిమానాన్ని సొంతం చేసుకుంటారన్నది గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మా ప్రతి ట్రిప్పులో ఒక 10-100 మంది దాకా ప్రయాణం చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళతో మమేకమై మేము మంచిగా దిగే కాడ, దింపే కాడ, ఎక్కే కాడ మనం ఒక చిరునవ్వుతో నవ్వుకుంటూ వాళ్ళని ఆస్వాదిస్తే, వాళ్ళు మన రిలేటెడ్ అయిన తర్వాత కూడా ఎక్కడైనా కలిస్తే అన్న బాగున్నారా, ఇంకా సర్వీస్లో ఉన్నారా లేరా అని కూడా మందలిచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒక గొప్పతనం ఈ ఆర్టీసీ ఉద్యోగికి సొంతం. ఇందులో ఒక్కొక్క విషయం చెప్పాలంటే మా మొదటిగా జేఎస్ రెడ్డి గారి గురించి చెప్తా. ఆయన ఆరోగ్య రహస్యం మా ఇంటి దగ్గర ఏం పెడతారో తెలియదు, కానీ ఇప్పటి వరకు బండి నెట్టుకోవడం మాత్రమే తెలుసు, బండి నడపడం కూడా చేత. కానీ మా అన్న ఆరోగ్యానికి సూత్రం ఏంటంటే ఇప్పటికి స్టిల్ ఈరోజు కూడా సైకిల్ మీద రావడానికి ప్రయత్నం చేసిండు. కాకపోతే వాళ్ళ కొడుకు కారులో తీసుకొచ్చింది, కానీ 36 సంవత్సరాలు కూడా డ్యూటీకి ఒకే సైకిల్ మీద డ్యూటీకి రావడం, ఆబ్సెంట్ లేకుండా, సిగ్గు లేకుండా. ఒకసారి ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక 2 నెలల క్రితం ఉంటే ఆమె మా డాటా మొత్తం కంప్యూటర్లో ఉంటుంది అన్నమాట. ఓపెన్ చేస్తే అసలు ఆయన 36 సంవత్సరాలలో ఒక రోజు సిగ్గు కూడా లేదు. అరే ఏదైనా 36 సంవత్సరాలు కూడా అసలు సిగ్గు కూడా చేయలేదా, ఆశ్చర్యపోయింది ఆ డాక్టర్ అమ్మ. ఎమ్మడే తక్షణమే ఆమె కంటాక్ట్ చేసి పంపించింది. అలాంటి గొప్ప వ్యక్తి, అంతా మమేకమై ఆయన ఉద్యోగంలో ఆదర్శంగా ఉంటాడు. ఆయనను కూడా మేము అందరూ ఆదర్శంగా తీసుకుంటాం. అలాగే మా వేమన, డాక్టర్ వేమన అసలు టెన్షనే పడడు. ఈ మధ్యకాలంలో టెన్షన్ ఒక 2 సంవత్సరాల నుండి షార్ట్ మీదకి వచ్చినాడు. 10 మంది షార్టేజ్ ఉండేది కాక చేలో జాందో నడుస్తుంది, పోతాం వస్తుంది. అది ఏం చేస్తాడో, ఏం పనులు చేస్తాడో కానీ సర్వీస్ లైన్ నడుస్తాడు. ఆ నేర్పు అంటే మమేకమవుతాడు ప్రతి ఒక్క వ్యక్తితోటి, ప్రతి ఒక్క కండక్టర్ డ్రైవర్లతో మమేకమై
కింద నుండి పైకి గుంజి పైన నుండి కింది గుంజి నైట్ అవుట్ చేసి సర్వీసులో నడిపించే గొప్ప శక్తి గల వ్యక్తి మన వేమన గారు. మీకు తెలుసు మేడం, వేమన గారు అంటే చాలా సజావుగా నడిచేది. ఇక ముందు ఎట్లుంటుంది అనేది మనం చూసుకోవాలి. ఇక జేఎస్ రెడ్డి గారు, జేఎస్ రెడ్డి మా మామగారు డ్రైవర్గా పాపం చాలా ఆయనకు అంత ఒక్కొక్కసారి అయితే ఆవేశపడతాడు. ఎందుకు ఆవేశపడతాడు అనేది తెలియదు. మరి నడుపుతాడు బస్సు ఎవరైనా ఎదురుకు వస్తున్నాడంటే కొంచెం పనివేందుకు పోదాం అన్నట్టు తెద్దిమగపోతాడు. దీనివల్ల ఒక 2 మంచి జరిగినాయి. నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల క్రితం ఇదే డిపోలో ఒక యాక్సిడెంట్ అయింది. ఒక కండక్టర్ అమ్మకు 2 కాళ్ళు ఎరిగినాయి. ఆమెకు అప్పుడప్పుడే ఇంకా రెగ్యులర్ అయింది. ఆమె పాపం కాళ్ళు ఎరిగిన తర్వాత ఇక యాక్సిడెంట్ కావాలని కానీ యాక్సిడెంట్ చేయాలని ఎవరు చేయరు. కానీ ఏదో దురదృష్టవశాత్తు అయింది. ఆమె మాకంటే ముందు ప్రమోషన్ తీసుకున్నది. ఏడికి తీసుకుని 36 సంవత్సరాలు కండక్టర్నే చెప్తాను. నాకు ప్రమోషన్ రాలేదు, ఆయన ప్రమోషన్ వచ్చేసింది. అంటే మా మామ ద్వారా కొన్ని మంచి కూడా జరుగుతాయి యాక్సిడెంట్ అయినా కూడా. అయినప్పటికీ ఆయన కూడా 35 సంవత్సరాలు దీర్ఘకాలంలో మన సంస్థను కాపాడుకుంటూ చాలా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కుతున్నాను. కానీ చిన్న యాక్సిడెంట్ల వల్ల ఆయన ప్రమోషన్ రాలేదు. యాజ్ ఎ డ్రైవర్గానే ఈరోజు పదవి విరమణ చెందుతున్నాడు. మరి రామాల సీన్ అంటే డ్యూటీలో కండక్టర్గా ఉన్న కాలంలో ఆయన బస్ స్టాండ్లో అరుస్తే బియ్యం ఆఫీస్కి కనబడేది. అంటే అంత యాక్టివ్గా పనిచేశాడు ఇది డ్యూటీలో. అలాంటి వ్యక్తి ఆయన మంచితనానికి, ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఆయన కూడా మేము ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాలలో నడుస్తున్నాం. వీరి శేష జీవితాలు, వీరి యొక్క పిల్లలు మనవరాలతోటి ఆరోగ్యాలతో ఉండాలని మా వేమన పాపం ఇంకా మనవరాలు రాలేదు, త్వరలో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా గౌరవమైన ఈరోజు విడిపోతున్న మా అందరి సోదరులకు అందరికీ నమస్కారాలు తెలుస్తూ ముగిస్తున్నాను. మన వేమన గారికి, అదేవిధంగా జట్టు సిద్ధారెడ్డి గారికి, అదేవిధంగా జయసేన రెడ్డి గారికి అందరికీ పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మా నామాల సీనన్న నేను ఒకే గ్రామానికి అల్లున్నాం. అదేవిధంగా మా జయేష్ రెడ్డి గారు నేను ఒకటే వార్డులో ఉంటాం, నెల్లూట్ల 14వ వార్డు. లేకపోతే మా దైతల వేమన గౌడు నాకు గురువు. డిబిపతి శ్రీరంగం తర్వాత కృష్ణ తర్వాత మా వేమన గారి ఆధ్వర్యంలో బీచ్ సంఘాన్ని ఒక గత 20 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాం. అదేవిధంగా మా ఒడ్లకొండ జయశీల రెడ్డి గారిది వాళ్ళ చట్టకుడిది మా స్వగ్రామమైన పీసర. వీళ్ళందరూ ఇప్పుడు ఇందాక విఎస్ఆర్ రెడ్డి కానీ ఇంకో అన్న చెప్పినట్టు అందరూ ఈ నలుగురుకున్నారు. కానీ ఇవాళ రిటైర్డ్ అయితే ఇవాళ దిగిపోయి సీనన్న కానీ జయశ్రీ రెడ్డి కానీ ఈరెడ్డి సాబు కానీ ఎవరిని అడిగినా కానీ వాళ్ళకు సిక్కులు కానీ ఈ ఆబ్సెంట్ అవర్ కానీ ఏం తెలియవు. మంచిగా జాగ్రత్తగా డ్యూటీ చేసుకుంటారు, మంచిగా ఉంటారు. ఈ డిపోలో దాదాపు వాళ్ళందరూ 36, 37, 39, 40 సంవత్సరాలు కూడా అడుగుతుంది మన నామాల సీఎం సార్ అయితే. అదేవిధంగా వీరు చాలా మన డిపోకు గత 36 సంవత్సరాల నుంచి సేవలు అందించుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేసి డిపో అభివృద్ధికి ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు అంటారు మేము కూడా ఉండడం వల్లనే ఈ రకంగా జరుగుతుంది కాదు. 1978లో పునాది వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసుకుంటూ పోతేనే ఈ సంస్థ ఆస్తులు ఇట్లున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా నేను కూడా 37 ఏళ్ళ సీనియర్ కనుక 1000 కోట్లు కానీ 500 కోట్లు కానీ ఇచ్చింది లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా నెలకు 450 కోట్లు మహిళా డబ్బులు కూడా ఇవ్వాలి, కానీ ఈ టైంలో ఇచ్చలేదు. మా సిసిఎస్ డబ్బులు, మా పిఎఫ్ డబ్బులు, మా ఎస్ఆర్పిఎస్ ఎస్పీటీ డబ్బులతోటే సంస్థ ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది. అదే రిటైర్మెంట్ గురించే మాట్లాడుతున్నా. కాకపోతే మేము ఆ బాధల గురించి చెప్తున్నాం. వాళ్ళు మంచి సమయాన రిటైర్డ్ అంటే అయినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ శేష జీవితాన్ని మంచిగా గడపాలని, వాళ్ళు కూడా అందరూ కూడా అక్కలు కూడా అందరూ వీళ్ళని మంచిగా చూసుకుంటారని నేను సెలవు తీసుకుంటాను. అంత ఒకటే బ్యాచ్. మాకంటే నామాల సీనియర్ 2 years సీనియరు, అన్న కూడా సీనియరు. అయితే నేను కూడా కండక్టర్ని అపాయింట్మెంట్ అయినా
మేము అపాయింట్మెంట్ అయినప్పుడు బస్సుల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. అప్పుడు ఆటోలు కానీ ఎలాంటి ప్రైవేట్ వెహికల్స్ ఉండకపోయేది. అలాంటి టైంలో మేము బస్సు తీసుకొని బయటకు వెళ్తే కింద మీద కలిసి దాదాపు 100 పైన 120, 130 మంది ఎక్కేవాళ్ళు. రోడ్లు కూడా సరిగ్గా ఉండకపోయేవి. అలాంటి పరిస్థితులలో వర్షాకాలం వచ్చిందంటే చాలా బీభత్సంగా ఉండేది. ఇక్కడ వీణాలసీన మాత్రం కండక్టర్ అపాయింట్మెంట్ అయిండు. అయితే అలాంటి గతుల రోడ్లు బాగాలేని సమయంలో కింద మీద ఎక్కున్న క్రమంలో బస్సులు ఇప్పుడు చాలా సూపర్ కండిషన్లో ఉన్నాయి. లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి. అప్పుడు చాలా కొంచెం అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడు మెకానిజం అనేది కొంచెం తక్కువ ఉండేది. అలాంటి పరిస్థితులలో కూడా చాలా ధైర్యంగా పరిస్థితులకు తగ్గట్టుగా ఎంతో కష్టపడి పొద్దున 5 గంటలకు డ్యూటీ వచ్చిందంటే పొద్దున 5 గంటలకు మార్నింగ్ 4 o'clock డ్యూటీలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 4 గంటలకు మేము ఇక్కడ సంతకం పెట్టాలి అంటే ఇంట్లో దాదాపు 3 గంటలు లేవాల్సి ఉంటుంది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా 30 సంవత్సరాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు వీళ్ళు డ్రైవర్గా పనిచేశారు. అంటే వీళ్ళు ఏ పోస్టులో అయితే అపాయింట్మెంట్ అయ్యారో అదే పోస్టులో 30 సంవత్సరాలకు కొనసాగారు. ఒకే పోస్టులో ఈ పరిస్థితి ఎట్లుంటుంది అంటే మిగతా జాబులు లేక 9:30, 10 గంటలకు పోయి సాయంత్రం మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ చేసి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉండదు. పొద్దున 3 గంటలకు వాళ్ళ మన ప్రస్థానం స్టార్ట్ అయింది అని అంటే టైంకు టిఫిన్ ఉండదు, లంచ్ కూడా టైం చేయలేము. డ్యూటీ 8 గంటల డ్యూటీ అంటే 14 గంటల డ్యూటీ అంటే కూడా సమయానికి దిగలేము. అలాంటి పరిస్థితులలో 30 సంవత్సరాలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒక బృహత్తరమైన ఇలాంటి బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీ అందరూ తెలుసు, మనంతా ఆర్టీసీ కుటుంబాలు కాబట్టి వచ్చిన బంధువర్గం కూడా మనందరం చాలా దగ్గర నుంచి వాళ్ళని అర్థం చేస్తుంటాం. వాళ్ళు చేసే పనిని చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా శ్రమతో కూడుకున్న పని, ఎంతో ఓపిక నిబద్ధత ఉంటే తప్ప ఇలాంటి డ్యూటీలు చేయడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా ఆరోగ్యం అనేది టైంకు ఏది ఉండదు, నిద్ర ఉండదు. అంటే భోజనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం కానీ దాన్ని టైంకి తినలేని పరిస్థితి ఉంటుంది. కంటిన్యూగా నిద్ర కూడా ఉండదు. ఒక్కొక్కసారి 3 గంటలుగా వేస్తామంటే 3 గంటలు అంటే మంచి నిద్రపోయే సమయం అది. ఆ టైంలో మేము మేల్కొనాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులను తట్టుకొని 30 సంవత్సరాలు ఒకే పోస్టులో కొనసాగి ఆ తర్వాత 10 సంవత్సరాలు ప్రమోషన్ పోస్టులో కొనసాగి విజయవంతంగా ఇవాళ మీరు సర్వీసు పూర్తి చేస్తున్నారు అని అంటే రాబోయే తరానికి మీరు ఒక ఆదర్శం. సంస్థ పట్ల మీకున్న నిబద్ధత, సంస్థ ఇచ్చిన క్రమశిక్షణ, మనల్ని నమ్ముకొని ప్రయాణికులు మన బస్సులలో ఎక్కుతుందనే ఒక ప్రగాఢమైన విశ్వాసము మనల్ని ఇంత దూరం విజయవంతంగా నడిపిస్తుంది. సో ఏ వృత్తికైనా ఎలాంటి పనికైనా కూడా మన దగ్గర క్రమశిక్షణ అవసరం, మన దగ్గర నిజాయితీ అవసరం, మన దగ్గర నిబద్ధత అవసరమైన విషయాలు మీరందరూ మాకు మీ కృషి వల్ల, మీ ప్రవర్తన వల్ల, మీరు డ్యూటీ చేసే విధానం వల్ల మాకు తెలియజెప్పారు. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మేము ఇంత కష్టపడుతున్నాము అంటే అధికారులు మాకు ఇచ్చే సూచనలు కూడా మాకు ధైర్యంగా పనిచేయడానికి ఉపయోగపడ్డాయి. చాలాసార్లు మాకు వెన్నుదన్నుగా ఉంటారు. చిన్న సమస్యలు వస్తుంటాయి. ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో నిత్యము వేలాది మంది ప్రయాణికులతోటి 1000 కిలోమీటర్లు తిరుగుతున్న క్రమంలో ప్యాసింజర్ల నుంచి కూడా రకరకాల కంప్లైంట్స్ వస్తుంటాయి. అలాంటి పరిస్థితులలో కంప్లైంట్ విషయం మేము చూసుకుంటాము, మీరు నిజాయితీగా డ్యూటీ చేయండి అని చెప్పి మా అధికారులు కూడా మాకు బాగా సహకరిస్తుంటారు, బాగా ప్రోత్సహిస్తుంటారు. అంటే మేము తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెడతారని కాదు, తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పని చేస్తే శిక్షలు ఉంటాయి. కానీ కొన్ని కంప్లైంట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అన్నెసెసరీగా వస్తుంటాయి. అలాంటి విషయంలో మాకు ఎప్పుడూ చాలా ధైర్యాన్ని నూరుకొస్తుంటారు. ఇవాళ మేము ఇంత విజయవంతంగా సర్వీస్ పూర్తి చేస్తున్నామంటే వాళ్ళు ఇచ్చే ధైర్యము, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం కూడా మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో ఈ సందర్భంగా అధికారులందరికీ డిఎంఏ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే వీరు వెనుక, మా శ్రమ వెనుక కనిపించిన అదృశ్య శక్తులు ఉంటారు కొందరు. మేము 3 గంటలకు డ్యూటీకి లేస్తున్నాము అని అంటే వీళ్ళు టైంకు తినరు, మంచి భోజనం దొరకదు, వీళ్ళు సరిగా నిద్రపోతలేరని చెప్పి మమ్మల్ని అర్థం చేసుకొని మా వెనుక కనబడే ఒక అదృశ్య శక్తులు ఉంటారు. వాళ్ళే మా మేడం, అంటే ఇప్పుడు వేదిక మీద ఉన్న మేడమ్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము నేను ప్రత్యక్షంగా నేను చూస్తున్నా కాబట్టి, నేను కూడా కండక్టర్ చేసిన కాబట్టి మాకందరికీ బాక్సులు ప్రిపేర్ చేసి పెడతారు ఇంట్లో. మేము 3 గంటలకు లేస్తున్నామంటే మాకంటే ఒక అర్ధగంట గంట ముందే వాళ్ళు లేవాలి. ఎందుకంటే అప్పటికే లంచ్ బాక్స్ ప్రిపేర్ కావాలి, కర్రీ ప్రిపేర్ కావాలి. ఇవన్నీ టైంకు తయారు చేసి పొద్దున వాళ్ళు డ్యూటీకి పోతారు, మళ్ళీ అలసిపోయి వస్తారని చెప్పి సాయంత్రం వచ్చే వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టి మళ్ళీ రేపు డ్యూటీ పోవడానికి వాళ్ళ యూనిఫామ్స్ అన్నీ సిద్ధం చేసి
మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని టైంకు సమకూర్చి పెట్టిన అంటే ఇప్పుడు వేదిక మీద ఉన్న మేడమ్స్ని కూడా చాలా గొప్పతనం. వాళ్ళందరికీ మా అందరూ కరతలాదాలతోటి వాళ్ళని కూడా అభినందించాల్సిందే. నిజంగా మీరు కనుక సమయానికి మాకు సహకరించకపోతే టైంకు మాకు రుచికరమైన భోజనము ఆరోగ్యకరమైన భోజనం పట్టించకుంటే మాకు అలసిపోయి వచ్చినప్పుడు మమ్మల్ని రెస్ట్ తీసుకోవడానికి అలాంటి వాతావరణాన్ని కనుక మీరు ఎక్కువ సమకూర్చకపోతే ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మా ఆరోగ్యాలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యి అలాంటి ఇబ్బందులు లేకుండా మాకు అన్ని విధాలుగా మా అన్నగారికి సహకరించి వాళ్ళు ఇలా విజయవంతంగా రిటైర్మెంట్ తీసుకుంటున్న సహకరించడంలో మీ పాత్ర అమోఘమైనది. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వీళ్ళందరికీ ఒకసారి రోజు డిపో దగ్గర కలుసుకొని ఎన్నో జ్ఞాపకాలు పంచుకున్నాము. కష్టాలలో నష్టాలలో ఆర్థిక ఇబ్బందులలో అనారోగ్య సమస్యలలో చాలా రకాలుగా అంటే ఇంట్లో అన్నదమ్ములు బంధుమిత్రులు ఎంతమంది ఉన్నా కూడా ఒక మిత్రుడు అనేవాడు చాలా గుండె దగ్గరగా ఉంటాడు, మనసుకు దగ్గరగా ఉంటాడు. అలాంటి నాకైతే వేదిక మీద ఉన్న నలుగురు చాలా ఆత్మీయ మిత్రులు. వారి గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువనే ఉంటుంది. అంటే 30 సంవత్సరాలలో మేము ఎన్ని అనుభూతులు చెందుతాం అనేది మేమంతా లీడర్షిప్లో ఉండి వచ్చినాం కాబట్టి మా వేమన గిట్ట మాకు అన్ని సమస్యలు మాకు తెలుసు. మన సిహెచ్ జయసన్న గురించి తెలిసి అతనితో నేను చాలాసార్లు డ్యూటీ చేసిన మహబూబ్నగర్ వెళ్ళేది. మేము మార్నింగ్ వెళ్తే రాత్రి 8కి వచ్చేది. 400-500 కిలోమీటర్లు పోయించే సుదీర్ఘ ప్రయాణంలో ఎంతమంది ప్రయాణికులు ఎక్కినా ఎక్కడ ఆపమన్నా ఎక్కడ ఎక్కమన్నా కూడా చాలా ఓపికతోటి తీసుకొని సురక్షితంగా డిపోకి తీసుకొచ్చేవాడు. అలాగా మా సిద్ధారెడ్డి అన్నగారు కూడా అతనితో కూడా చాలా డ్యూటీ చేసిన నేను. మేమిద్దరం స్పెషల్ ఆఫ్ డ్యూటీ ఒక 3-4 సంవత్సరాలు కలిసి పనిచేసినాము. ఎప్పుడూ కోపం అనేది అతనికి చూడలే. నేను బ్యాంకుల మీద విసుకోవడం కానీ ఇంకోటి కానీ లేదు. అలాంటి వాతావరణంలో సంస్థకు చాలా గొప్ప సేవలు అందించుండు. ఇక మా వేమన గురించి చెప్తున్నైతే అతను కూడా దాదాపు 30 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. మేము ఒకసారి రాగిపోవడంలో డ్యూటీ చేస్తున్నాము. మిగతా పండుగలకేమో ఒక దిక్కే ఉంటుంది ట్రాఫిక్. రాగిపోవడానికి ఎప్పుడు గిలుగు ఉంటుంది, 150 మంది ఎక్కుండేది దిగుతుండేది. అలాంటి సమయంలో కూడా ఎవరికి ఇంత అంటే విసుగకుండా ఎక్కడ ఆపమంటే అందరు ఆడపరచలు ఎత్తారు. ఆ పండుగకు అందరూ మన ఇంటి ఆడపరచలు ఎత్తున్నారు. తప్పి జాగ్రత్త తీసుకుపోవాలి, జాగ్రత్త తీసుకురావాలి వీళ్ళను అని చెప్పి నన్ను మోటివేట్ చేసుకుంటూ చాలా విజయవంతంగా చూసిండు. ఆ తర్వాత ప్రమోషన్ తీసుకొని చాటు దగ్గర అంటే మీకు తెలియకపోవచ్చు, ఈ బస్సులన్నీ బయటికి పంపించాలి. రోడ్ల మీదకి బస్ స్టాండ్లో జనం ఉన్నారంటే అప్పటికప్పుడు కండక్టర్ డ్రైవర్ని అరేంజ్ చేసి బస్సు పంపించాల్సిన బాధ్యతలు నిన్నమన్నారంటే ఇవాళ కూడా కొనసాగుతుండు. అంటే మనకు జనరల్గా కొంత డ్రైవర్లు కండక్టర్లు షార్టేజ్ ఉన్నప్పుడు కూడా ప్రయాణికుల డిమాండ్కి అనుగుణంగా బస్సులు నడపడంలో చాలా విజయవంతంగా తన బాధ్యత నిర్వహించడు. నాకు అన్న ఎట్లా నడుపుతున్నది అంటే మన డ్యూటీ తమ్ముడు సంస్థ మనకు జీతం వస్తుంది. చివరి క్షణం వరకు కూడా మనం సంస్థ అభివృద్ధి కోసం ప్రయాణికుల కోసం నిబద్ధతతో పనిచేయాలి. మన మీద మేనేజ్మెంట్ నమ్మి మన మీద బాధ్యత పెట్టింది. ఆ బాధ్యతకు 100% న్యాయం చేయాలని చాలాసార్లు నాతో అంటుండేవాడు. తన పాత్రకు తగ్గట్టు తన నిబద్ధతతోటి ఎలాంటి బస్సులు ఆగకుండా జనగామ డిపో జిల్లాలోనే ప్రథమ స్థానంలో విధంగా ఉండడంలో వేమన కృషి చాలా అమోఘంగా ఉన్నది. థ్యాంక్ యూ అన్న, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాం. అలాగే మన నామాల సీమన్న ఇప్పుడు నాకు గురువు. అతను రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి ఆయన పోస్టులోకి నేనేస్తున్నా. 1 మంత్ నుంచి కలిసి పనిచేస్తున్నాం. మరి ఇంతవరకు కోపం అనేది తెలియదు. మా ఉదయం కోపం ఉంటుంది సీనన్న అనేది. కోపము అనేది లేని మనిషి, మంచి మృదు స్వభావి. ఈరోజు ఉద్యోగ విరమణ సన్మానం చేసిన మన గౌరవనీయులు డిఎం గారికి, మరియు ఈరోజు పదవి విరమణ పొందుతున్న సీనన్న, మరి జేఎస్ రెడ్డి, వేమనన్న, జయసేన రెడ్డి వారి ఫ్యామిలీస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారి కుటుంబ సభ్యులకి, నా తోటి ఉద్యోగస్తులందరికీ, సూపర్వైజర్లకి ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అన్నీ ఎంపికరెడ్డి మాట్లాడి ఇంకా మాట్లాడాల్సింది ఏం కూడా లేదు. ఇక్కడ ఆయన వాళ్ళ గురించి ఎంత క్లుప్తంగా చెప్పిండో అంత క్లుప్తంగా వాళ్ళు పనిచేసారు, పదవి విరమణ పొందుతున్నారు. అలాగే మనం కూడా అన్ని సంవత్సరాలు పనిచేసినట్టు మనం కూడా ఒక ఉద్యోగంలో కమెంట్ పెట్టుకొని పనిచేసారు కాబట్టి మనం కూడా కమెంట్ పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆయురారోగ్యాలు కొన్ని మంచిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గౌరవనీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మన గౌరవ డిఎం గారికి, అనగా మాతృ సమానులైనటువంటి గౌరవ డిఎం గారికి, మరియు అసిస్టెంట్ మేనేజర్ గారు, మరియు
ఎంఎఫ్ గారికి మరియు ఈరోజు ముఖ్యంగా పదవీ విరమణ చెందుతున్నటువంటి సోదరులు నలుగురు వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి కార్మిక సోదరులకు మరియు రిటైర్మెంట్ అయి కూడా వారికి వీడ్కోలు సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సోదరులు, రిటైర్మెంట్ అయినటువంటి సోదరులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి వారి బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం పాటు 30-35 సంవత్సరాల పాటు ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికి 24 గంటలు కంటి పాపలు చంపుకొని జీవితం అనే ప్రయాణంలో 33 సంవత్సరాలు సుదీర్ఘకాలం ప్రయాణం చేసి ఆర్టీసీ అనే తల్లి గర్భంలో నుండి మళ్ళీ ఈరోజు మీ కుటుంబ సభ్యుల చెంతకు చేరుతున్నటువంటి సోదరులు వాళ్ళు. ఎందుకంటే తల్లి గర్భంలో కేవలం 9 నెలలు మాత్రమే తల్లి గర్భంలో ఉంచుకొని మిగతా జీవితం అంతా నువ్వు నేల తల్లి పైన బ్రతకమని చెప్తుంది. కానీ ఆర్టీసీ అనే తల్లి 33 సంవత్సరాలు వీళ్ళందరినీ సొంత పిల్లల్లాగా, ఏదైతే 35,000 మంది కార్మికులు బ్రతుకుతున్నామో ఈ ఆర్టీసీ అనే కన్న తల్లి ఒడిలో వీరు 33 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా వారి ప్రయాణం అనేది మాత్రం సుదీర్ఘకాలం పాటు 33 సంవత్సరాలు ఈ ఆర్టీసీ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చారు. అందుకనే ఈ ఆర్టీసీ అనే సంస్థకు ఈ వేదిక పైనుంచి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. వీళ్ళందరూ నేను వృద్ధులు తెచ్చినాను. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక చిరు ఉద్యోగి, చిన్న ఉద్యోగం. ఇంతటి చిన్న ఉద్యోగంలో తన జీవితాలన్నీ కూడా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, పిల్లలు, ఇందులో పనిచేసే ఏడీసీఎస్ వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలతోటి తమ పిల్లలని ఉన్నతమైన చదువుల కోసం చదివించి వారి ఆకలి బాధలు కడుపులలో పెట్టుకొని పిల్లలకు తెలియనీయకుండా వారికి అన్ని రకాల బాధ్యత వహిస్తూ వారిని చాలా ఉన్నతమైన శిఖరాలకు తీసుకొచ్చిన వారిలో ఇక్కడ వేదిక పడినటువంటి మా సోదరుడు వేమన గారు కూడా ఒకరు. వారితో పాటు నామల సీనన్న, రెడ్డి వీళ్ళందరూ కూడా వాస్తవానికి చాలా కష్టపడ్డారు. జీవితం అనే ఒక పాఠంలో వీళ్ళకు ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీ మాకందరికీ మార్గదర్శకమే. ఎందుకంటే వీళ్ళు 60 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ అవుతున్నారు, మేము 45-50 మధ్యలో మేము వస్తున్నాము. కానీ వీళ్ళ జీవిత ప్రయాణం అనేది ఇప్పుడు ఉన్నటువంటి మా జనగామ డిపోలో 430 మంది కార్మికులకు కూడా ఆదర్శప్రాయమే. అందుకని వేదిక పైన వారిని కూడా నేను ఒక చిన్న పద్యం ద్వారా చెప్తాను. అనగననగరాగ మతిశల్యచుండు, తినగ వేము తెయ్యనుండు, సాధనమైన పనులు సమగూఢ తరువన వినదాభిరామ వినరావేమ. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నామంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చాలా పెద్ద చేశారు. వాళ్ళని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇట్లా పాఠ్యాంశం చాలా ఉంటుంది. అంటే ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చాలా కష్టపడి చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చి సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసి చాలా గొప్పగా స్థాయిలోకి వస్తున్నారు. ఎందుకు చెప్పదలుచుకున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వేరు, ఆర్టీసీ అనే డిపార్ట్మెంట్ వేరు. ఏ కుటుంబంలోనైనా ఒక తల్లిగారు ఉంటారు, ఒక చెల్లి, ఒక అక్కయ్య, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక బావగారు, బావమరిది అన్నీ ఉంటాయి ఒక కుటుంబంలో. అందరం కలిస్తేనే ఒక కలయిక. కానీ డిపార్ట్మెంట్లలో ఉద్యోగం చేసే కాడ 2 వరుసలు ఉంటాయి. ఒకటి సార్, 2 మేడం. అది ఏ ఉన్న ఐటీ కంపెనీలోకి వెళ్ళినా, నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఈ 2 రెస్పెక్టబుల్గా సార్ అంటాము, లేకపోతే మేడం అంటాం. కానీ ఆర్టీసీలో అలా కాదండి. ఇది సపరివార సకుటుంబం. దీనిలో అన్నయ్య అంటాము, తమ్ముడు అంటాము, అక్కయ్య అంటాము, మా కండక్టర్ సోదరుమల్ని అమ్మ అని పిలుస్తాము, మేడము అంటాము, చెల్లి అంటాము, ఇంకా ప్రేమగా మామయ్య అని పిలుచుకుంటారు, ఇంకా దగ్గర బంధువులు ఉంటే బావగారు అని కూడా పిలుచుకుంటారు. అంటే ఈ భూమి మీద, భూతల్లి మీద ఎన్ని రకాలైనటువంటి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు ఉన్నాయో అవన్నీ కలగోసినటువంటి కుటుంబం ఆర్టీసీ కుటుంబం. అవునా కాదా? మరి ఎందుకు చెప్పట్లు కొట్టారు? మీరంతా గమ్మునుంటే వాళ్ళంతా నిలబడతారు. మరి వాళ్ళందరూ ఇది చివరి. ఎందుకంటే మానవ జన్మ ఎత్తినప్పుడు మనకి 21st డే చేస్తారు. అది మన ఇష్టపడితే చేసుకోం. మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, చేసుకుంటాం. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం. అది పెద్దల సమక్షంలోనే జరుగుతుంది.
ఆ తర్వాత మరణం ఉంటుంది, అది ఎట్లుంటుందో తెలియదు. కానీ ఒక ఉద్యోగికి మాత్రమే తగ్గే అరుదైన గౌరవమే రిటైర్మెంట్ ఫంక్షన్. మరి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మనం అంతా డల్గా ఉండట్లా అండి. చక్కటి వాతావరణం, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో మరి యూత్ కూడా ఉన్నారు. మీరు కూడా చాలా సైలెంట్గా ఉంటారమ్మా, చాలా పీస్ఫుల్గా ఉన్నారు. దయచేసి మా సోదరులందరూ కూడా ఇక్కడ నిలబడ్డారు. ఎందుకంటే కొంచెం పక్కకు వస్తే మనం కన్విన్స్ చేసి ఈ మధ్యకాలంలో చాలా చాలా రిటైర్మెంట్ ఫంక్షన్ చూసినాం, కానీ ఎక్కడ కూడా ఇంత జన సమీకరణ కాలేదు. కార్మికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అందరు కలిసి ఒక ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా లేదు, ఏదో ఒక అకేషన్ లాగా ఏర్పరచుకున్నాం. ఆర్టీసీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఒక చక్కటి ఫంక్షన్ లాగా చేస్తున్నట్టున్నారు అనుకున్నాం. మేము వాస్తవానికి మా గౌరవ డిఎం గారి డిపోకి వచ్చినప్పుడు ఇట్లా ఒక సభ పెట్టేసి వారిని వేదికపై పిలుద్దాం అనుకున్నాం. కానీ ఈ రోజు జరిగిందండి మాకు వాస్తవానికి కూడా చాలా సంతోషకరం మేడం. ఇంతమంది మధ్యలో ఒక మాతృమూర్తిలాగా కూర్చొని మీరు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం నడిపించడంలో చాలా సంతోషం మేడం. ఇక మా అన్నగారు, మాకు వేమన్న గారు కూడా చాలా దగ్గర కుటుంబ సభ్యుడు, అంటే మాకు సోదర సమానులే. వాస్తవానికి వాళ్ళకి మాకు ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ సంబంధాలు కూడా ఉన్నాయి. ఒక అన్న తమ్ముడు బంధం అనేది ఉన్నది. నామరసీన కూడా మాకు వాస్తవానికి బచ్చన్నపేట అయినా కూడా చాలా సుదీర్ఘకాలం పాటు వారితో మేము ఇక్కడ 10-14 సంవత్సరాలు సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసాం. మరి వారికి కూడా అనుబంధం గొప్పదే. రెడ్డి డ్రైవరే, రెడ్డి కూడా డ్రైవరే, మేము అందరం కలిసిపోయినాం. అందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ, వారు రిటైర్మెంట్ అయినాక ఆ భగవంతుడి దివ్య ఆశీస్సులతోటి ప్రశాంతంగా వారి స్వేచ్ఛ జీవితం గడిపి మళ్ళా తర్వాత ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నామండి. దయచేసి ఆర్టీసీలో సంపాదించిన సంపాదన మొత్తం కూడా మీ పిల్లల చదువులకు మాత్రమే పెట్టినాం. ఇక్కడ ఆస్తులు కూడా పెట్టుకోలేదు, పాస్తులు కూడా పెట్టలేదు. కేవలం పిల్లలను చదువుకోవడానికి మాత్రమే, వాళ్ళకు మాత్రమే ఉన్నత స్థాయిలోకి పెట్టినాం. ఇక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు తక్కువ వస్తాయి. రేపటి నుంచి డబ్బులు ఇక్కడ రిటైర్మెంట్ అయిన వారికి పెన్షన్ రూపకంగా తక్కువ వస్తుంది. కాబట్టి మా డాడీకి జీతం వస్తలేదు అని చెప్పి మాత్రం దయచేసి ఆర్టీసీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా దూరం పెట్టకండి. ఎందుకంటే కడుపు కట్టుకొని మిమ్మల్ని సాధి సవరించి పెద్ద చేసి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎక్కించారు. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి. ఆ తల్లిదండ్రుల దీవె మీకే మంచి జరుగుతుంది. ధర్మో రక్షిత రక్షిత సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. థ్యాంక్ యూ. ఆర్టీసీ నామాల శ్రీనివాస్ గారికి, చార్ట్ కంట్రోలర్ వేమన గారికి, ఏడీసీ సిద్ధారెడ్డి గారికి, డ్రైవర్ సిహెచ్ జయసేనారెడ్డి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన డిపో మేనేజర్ ఉషా మేడం గారికి, అసిస్టెంట్ మేనేజర్ హుసేన్ సార్ గారికి, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ రాఘవేంద్ర సార్ గారికి, సూపర్వైజర్లకు, ఆఫీస్ సిబ్బందికి, ఏడీసీలకు, నాతోటి డ్రైవర్ కండక్టర్ మిత్రులకు, గ్యారేజ్ మిత్రులకు, అలాగే మా గురువు ప్రతాప్ రెడ్డి గారికి, మరియు రిటైర్డ్ అయిన మా గురువులందరికీ, మరియు రిటైర్మెంట్ అవుతున్న వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి శ్రీనాన్న గురించి చెప్పాలంటే, నేను ఎస్డీ అయిన కానించి 4 ఐఎల్టీసీలు పోయినారు. అందులో అందరికంటే క్షుణ్ణంగా బాధ్యతతో, ఏకాగ్రతతో ఆ పని బాధ్యతగా తీసుకొని చక్కగా చూసిన ఐఎల్టీసీ ఎవరంటే శ్రీనివాస్ గారే. ఎందుకంటే నేను దగ్గర నుండి చూసిన, నేను ఎప్పుడు వారితో చనువుగా ఉంటా కాబట్టి. మరొక విషయం, నేను డ్రైవర్గా చేసినప్పుడు అందరి కండక్టర్ల కంటే శ్రీనివాస్ గారితో ఒక రోజులో 400 ఇన్సెంటివ్ తీసుకున్నాం ఇద్దరం కలిసి. జగేరోట సర్వీస్ చేసి హైయెస్ట్ ఇన్సెంటివ్ తీసుకున్నది వారితోటే. మరి అలాంటి కార్యదీక్ష కలిగిన వాడు, ఉద్యోగం భయభక్తులతో చేసిన వారు. మరి వేమన గారు కూడా ఎప్పుడు కంప్లైంట్ లేకుండా డ్రైవర్గా చేసి మంచి విధులు నిర్వహించి, మరి చార్ట్ కంట్రోలర్ కాడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ సమానంగా చూసుకొని వారు కూడా మంచిగా డ్యూటీ చేసినారు. మరి జక్కుల సిద్ధారెడ్డి గారు మోత్కూర్ రూట్లో హైయెస్ట్ కేబుల్ 7 కేబుల్ తెచ్చేవాడు.
మరి వారు ఏడీసీ అయినాక ఇప్పుడు ఆ డ్యూటీకి ఎవరు అయినా 6 పాయింట్ కూడా రావడం లేదు. మరి వారు ఎప్పుడు 670, 660, 7 కేంపులతో ఉండేవారు. ఫస్ట్ సెకండ్ బోర్డులో కూడా వచ్చేవారు హైయెస్ట్ కేంపులతో. మరి జయసేన రెడ్డి గారు కూడా హార్డ్ వర్కర్. వీరందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో చక్కటి డ్యూటీ నిర్వహించి మరి రిటైర్మెంట్ అవుతున్నారు. వారి వెనుక ఎంబీకే రెడ్డి గారు చెప్పినట్టు వారి సాధింపులను కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడినందుకు మరొకసారి వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి సతీష్ మాట్లాడవలసిందే. అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ డిఎం గారు మరియు విశిష్ట సేవలు అందించి మంచి తరుణంలో రేపు ఉండేటువంటి పరిస్థితులు కాకుండా మంచి తరుణంలో రిటైర్ అవుతున్నటువంటి మీ అందరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా సర్వీస్ కాలంలో ఇంటి పదవీ విరమణ చేయక తప్పదు. నేను ఇక్కడే కూకుంటామంటే ఉడవికి బయట వెళ్తాను కాబట్టి పదవీ విరమణ ఖచ్చితము. ఉద్యోగం అనేటువంటి వాటికి పదవీ విరమణ ఖచ్చితం. పదవీ విరమణ చేసేటప్పుడు మనం దేశపు ఉద్యోగాల పుణ్యం ఎంత అంటారు కదా, వాటిని బట్టి మనం రోడ్డు మీద కనపడితే నమస్తే మధ్య కాకపోతే పక్క తక్కువ పెట్టుకుంటాం. కాబట్టి ఈ సుదీర్ఘ కాలంలో నాకున్న అనుభవాలు నలుగురుతుంది. కేవలం మురబాయి రెడ్డి అని మేము ముందుగా తెలుసుకుంటాం. ఈ రెడ్డి గారితో నాకు కరోనా తర్వాత ఒక 4-5 డ్యూటీలు పడ్డాయి. అన్నం మనం అంత పిసుకు చూడం, 2 మెక్కులు చూసి ఇది అన్నమైంది అనుకుంటాం. కానీ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, పైన తిరుగుదలు ఉన్నారు, ఒకరి పేరు చెప్పి బతుకుతలు ఉన్నారు. కానీ రెడ్డి గారు మాత్రం నాతో డ్యూటీ చేసినప్పుడు ఖచ్చితంగా సర్వీస్కి అనుగుణంగా మనం డ్యూటీ చేస్తున్నాం. ఈ సర్వీస్ ఈ కష్టకాలంలో మనల్ని కాపాడుకునేటువంటి ఆర్టీసీని కూడా మనం కాపాడాలనేటువంటి ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు 4-5 డ్యూటీలు చేసిన ఒక 10 డ్యూటీలు భీమన్న గారు, అదే కాకుండా సిహెచ్ జేఎస్ రెడ్డి గారు కూడా వారి ఉద్యోగ తరంలో ఏం చేసిండ్రో మిగతా సోదరులు చెప్పారు కాబట్టి ఇక నేను దీన్ని ప్రొలాంగ్ చేయడం లేదు. ఈ ఉన్నటువంటి కాలంలో మిగతా మీరు పదవీ విరమణ పొందిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్టీసీ సంఘాలకు సంతోషం ఏంటిది, రిటైర్ సంఘాలని కొత్తగా వచ్చినాయి. వాళ్ళకు ఒక 4 సభ్యులు అదనంగా కలిగారు. ఈ మాకు వస్తలేరు, మాకు కొత్త రిక్రూట్మెంట్ జరుగుతలేదు, మాకేం జరుగుతలేదు. కానీ రిటైర్మెంట్ సంఘాలకు మాత్రం ఒక 4 కార్యదక్షత ఉన్నటువంటి వాళ్ళ సభ్యులు కాదు. అటువంటి వాటిని కోరుతూ మీరు మాకు మార్గదర్శకం ఇస్తూ మేము ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి సూచనలు కూడా అప్పుడప్పుడు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ సభకు ఇచ్చేసినటువంటి ఇన్ని రోజులు మీరు ఆర్టీసీ కుటుంబ సభ్యులను కూడా చెప్తాను, కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులకు కానీ మీ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఒక 30-35 సంవత్సరాలు ఆర్టీసీకి సేవలు అందించారు. మీరు మాకు ఒప్పచెప్పారు, తిరిగి మీ వల్ల మీకే ఒప్పచెప్తాను. ఇప్పుడు ఇతన్ని చూసుకోవాల్సిన బాధ్యత అంటే ఈ రిటైర్మెంట్ వాళ్ళని చూసుకోవాల్సిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా, ఇబ్బందులు అంటే మీరేం పైసలు వాళ్ళకే వస్తాయి, కాకపోతే ఆర్థికంగా స్థైర్యంగా ఉండే విధంగా వీళ్ళని చూసుకుంటూ వీరి యొక్క శేష జీవితం సంతోషంగా జరగడానికి ఆ భగవంతుడితో పాటుగా బంధుమిత్రులు కూడా సాయం చేయాలని కోరుకుంటూ మిగతా అందరికీ ఇక్కడికి వచ్చినట్టు అందరికీ మా ఎస్డబ్ల్యూఎఫ్ జనగామ డిపో తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన డిపో మేనేజర్ గారికి మరియు అసిస్టెంట్ మేనేజర్ గారికి మరియు ఎంఎం గారికి, ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి సుదీర్ఘకాలం 39 సంవత్సరాలు సర్వీస్ చేసి మా పెద్దన్న సీనన్న గారికి, జేఎస్ రెడ్డి గారికి, మరియు అన్న భీమన్న గారికి, మరియు జేఎస్ రెడ్డి గారికి, వారి యొక్క ఫ్యామిలీస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. లేదు, చాలా ఉంది, కానీ కొన్ని మాటలు మాత్రమే చెప్పగలను. మామయ్య చాలా హార్డ్ వర్కర్ అండ్ నిజాయితీ పరుడు. చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు తెలియకపోవడం ఏదైనా దొంగతనం చేస్తే కూడా అలా చేయొద్దని చెప్పేవారట మా సార్ చెప్పారు. నా గురించి చెప్పాలంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతకు మించి ఇచ్చేవారు. నా మాట కూడా ఒక్కసారి కూడా ఏదైనా
చెప్పినప్పుడు కూడా సలహాగా భావించేవారు. మా అత్తయ్య గురించి చెప్పాలంటే కూడా ఉంది. నిజంగా చెప్పాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులే నాకు గురువు బ్రహ్మ విష్ణు. గౌరవనీయులైన పెద్దలు, మా నాన్నగారి సహోద్యోగులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఒక కూతురిగా నా నాన్నగారి గురించి ఈ వేదికపై మాట్లాడే ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. మా నాన్నగారు గత 39 సంవత్సరాలుగా ఈ ఆర్టీసీలో ఎంతో నిజాయితీగా క్రమశిక్షణతో సేవలు అందించారు. ఫస్ట్ కండక్టర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి తన కృషి, నిబద్ధత, అంకిత భావంతో సూపర్వైజర్గా పదవి విరమణ పొందడం మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. కుటుంబానికి వీడ్కోలు చేయబోతున్న మీ సేవలకు కాదు, మీరు సంపాదించిన గౌరవం, మీ పేరు, మీ విలువలు ఎప్పటికీ ఉంటాడు. ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ. ఇద్దరు చిన్న కొడుకులు ఇక్కడనే ఉంటారు హైదరాబాద్లో. సెకండ్ అతను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. ఉద్యోగాలు ఇచ్చిండు ఆల్రెడీ. మొన్ననే మరి అన్న చెప్పాలతో ఈ విషయం అందరికీ తెలుస్తుంది. మరి ₹1,15,000 చెక్కులు తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి ఇవ్వడం జరిగింది. డాడీ 30 సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసి నన్ను చదివించి నా బాధ్యతలన్నీ నన్ను ఈ స్థాయికి ఎదగడానికి నాకు నీ రక్తాన్ని దారపోసినావు కాబట్టి ఇగో నీకు బహుమతిగా ₹1,15,000 చెక్ ఇస్తున్నా, దీన్ని ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పి అన్నగారి చేతిలో పెట్టడం జరిగింది. సార్ రియల్లీ గ్రేట్. అంటే ఒక పద్యం ఉండే, పుత్రుడు పుట్టంగానే సంతోషం కాదు, పుత్రుడు ప్రయోజకుడు అయితే తల్లిదండ్రులు చాలా గర్వపడతారని చెప్పి. సో మా ఆర్టీసీ కుటుంబంలో మేము పడ్డ కష్టానికి ఏందో కానీ పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. చిన్న అబ్బాయి కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తుండ్రు. శ్రీనన్న వాళ్ళ ఇద్దరు డాటర్స్ కూడా మహారాష్ట్రలో బిజినెస్ పర్పస్లో మంచిగా సెటిల్ అయ్యారు. కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, త్వరలో సంబంధం కోసం చూస్తుండు, పెళ్లి చేయబోతుండు. సిద్ధారెడ్డి కొడుకు, బిడ్డ, అల్లుడు అందరూ ఉప్పల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు. కాబట్టి వేదిక మీద ఉన్న 4 పిల్లలు అందరూ అన్ని రకాలుగా మంచిగా సెటిల్ అయ్యారు. ఇద్దరు అందరికీ వ్యవసాయాలు అయింది. ఇక్కడ ప్రత్యక్షంగా వ్యవసాయం జయసానారెడ్డి చేస్తాడు. సిద్ధారెడ్డి ఇటు డ్యూటీకి వచ్చేది, అటు నాగలు కట్టేది, 2 చేసేది, మధ్యలో సైకిల్ తొక్కేది ఇటు అటు. సో ఈ విధంగా రెండింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాడు. సో ఇది అంటే పిల్లల సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆ పిల్లలందరూ కూడా వాళ్ళని ఆ విధంగానే చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ప్లీజ్ ఇంకెవరన్నా, సమయం మించిపోతుంది, సన్మాన కార్యక్రమం మొదలు పెడదాం. ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే రావాల్సిందే విజ్ఞప్తి. మా నాన్న రిటైర్ అయిన తర్వాత కూడా కొంచెం బాధ అయింది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ బాధ అవుతుంది. నా మ్యారేజ్ సమయంలో కూడా మా నాన్న, అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ బాధ్యత తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు మామ అండ్ అత్తమ్మ. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే డెడికేషన్ అబౌట్ మామ. అంటే ఈరోజు రిటైర్ అవుతున్న మిత్రులు నామాల శ్రీని గారు, దాయితల వేమన్న గారు, జక్కు సిద్ధారెడ్డి గారు, జయసానారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, డిపో సూపర్వైజర్లు, వివిధ కేటగిరీలో పనిచేసే సిబ్బంది, నాతోటి రిటైర్డ్ మిత్రులు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు రిటైర్ అవుతున్న మిత్రులందరూ కూడా చాలా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళే. ఇలా నామాల శ్రీను డిగ్రీ వరకు నా క్లాస్మేట్ సిద్దిపేటలో, చాలా సిన్సియర్. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ. తర్వాత సిద్ధారెడ్డి గారు కూడా మరి వాళ్ళతో పాటు నేను కండక్టర్గా కూడా ఒక 10-15 సంవత్సరాలు పనిచేసిన. అందరూ కూడా చాలా అంకిత భావంతో, సేవాభావంతో పనిచేసి ఈ డిపోలో ఈరోజు వాతావరణం అంతటితో మంచిగా ఉన్నప్పుడు రిటైర్ అవుతున్నందుకు చాలా గర్వకారణం. మరి వాళ్ళందరికీ ఈ రిటైర్మెంట్తో పాటు మరి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ షష్ఠి పూర్తి జరుపుకుంటారు. ఈ 2 సందర్భంగా మరి మనం అందరం కరతాళతో ఒకసారి అందరికీ వాళ్ళకు గట్టిగా అందరు చప్పట్లతోటి మరి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనం కొట్టే చప్పట్లు బస్ భవన్లో మన నాగిరెడ్డి సార్ ఛాంబర్లో కూడా రీసౌండ్ రావాలి, అంత గట్టిగా పెట్టాలి. జనగాం డిపోలో ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్.
మరి అట్లా ఆ రకంగా మరి వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయినందుకు నేను మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరూ నీతి నిజాయితీగా పనిచేసిన ఉద్యోగులందరినీ కూడా మిగతా ఉద్యోగులు ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి వాళ్లకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం సాఫీగా సాగాలని కోరుకుంటూ మరి వీడుకోలు పలుకుదాం. ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. వీడుకోలు 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 మన నామాల సీనుకు వీడుకోలు, మన దైతల వేమన్నకు వీడుకోలు, మన జయసేనారెడ్డికి వీడుకోలు, మన సిద్ధారెడ్డికి వీడుకోలు. ఆర్టీసీలో మీరు అందించిన సేవలకు, ఆర్టీసీలో మీరు అందించిన సేవలకు ఈ జనగామడిపో మీకు జేజేలు పలుకంగా, ఈ జనగామడిపో మీకు జేజేలు కొట్టంగా. వీడుకోలు 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 వీడుకోలు, మన నామాల సీనుకు వీడుకోలు, మన దైతల వేమన్నకు వీడుకోలు, మన సిద్ధారెడ్డికి వీడుకోలు, మన జయసేనారెడ్డికి వీడుకోలు. థ్యాంక్ యూ. రిటైర్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన వారి బంధువులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు అన్ని విషయాలు వీరి గురించి చెప్పారు. ఇక వేరే వాళ్ళు చెప్పాల్సిన నీడేం అవసరం లేదు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసి మా జయసేనారెడ్డి, మా వేమన, మా నామాల శ్రీనివాసు, మా జయేష్ రెడ్డి వీరు ఉద్యోగంలో చాలా సిన్సియర్గా హానెస్ట్గా పనిచేశారు. నేను వచ్చి 3 సంవత్సరాలు దాటిపోయింది. ఈ నలుగురితో నాకు ఎలాంటి చిన్న సమస్య కూడా ఎదురుగాలేదు. ఏ రోజు కూడా వాళ్ళు డ్యూటీని గైర్హాజరు కాలేదు. టైంకి డ్యూటీకి వచ్చి సకాలంలో వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి విజయవంతంగా ఇంటికి వెళ్ళిపోయేవారు. అలాంటి సౌమ్యులు దొరకడం చాలా అరుదు మన దగ్గర. అలాగే వారి రిటైర్మెంట్ ఫంక్షను, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుతూ ఒకే ఒక చిన్న మాట ఇస్తా. ఇందాక సోదరుడు రాజలింగం మాట్లాడుతూ ఆస్తులు పాస్తులు అన్నాడు. మరి ఆ పాస్తులు ఏంటో ఆయనే చెప్పాలా? మా ఆస్తులు అంటే అందరు చెప్తారు, పాస్తులు ఏంటో ఆయన చెప్పాలా? మళ్ళీ మాట్లాడి ఆ పాస్తులు చెప్పాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ. సిఐ గారికి, తోటి ఉద్యోగులందరికీ నమస్కారం. కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం. నేను 1992లో హన్మకొండలో చేరాను. 93 వేదికలు వినిపించిన డిపో మేనేజర్ గారికి, అసిస్టెంట్ సిఐ గారికి, ఎంఎఫ్ గారికి, నా తోటి సూపర్వైజర్లకు, కన్నడ డ్రైవర్లకు, బంధుమిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను 1987లో కండక్టర్గా జాయిన్ అయినాను. అప్పుడు డైలీ 25 రూపాయలతోనే జాయిన్ అయినాడు. అంటే మంత్లీ ఒక 1000 రూపాయలు మాత్రమే వచ్చేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలు కండక్టర్గా చేసి నా పిల్లలను మంచిగా చదివించి నేను సిన్సియర్గా డ్యూటీ చేసి ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా ప్రమోషన్ తీసుకొని కూడా 9 ఏళ్ళు ఏడీసీగా పనిచేసినాను. TA3గా తీసుకొని 3 ఏళ్ళు పనిచేసినాను. పిల్లలకు అసౌకర్యం కలిగించుకోకుండా అందరినీ చదివించి 2 పిల్లలు పెళ్లి జరగా వచ్చిన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ నామాల సీను కండక్టర్ బుకింగ్ ఏడీసీగా ఉండేవాడు. దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ వచ్చింది, అందరికీ పండగకి లీవ్లు ఇవ్వాలి కదా. సరే, నాకేమో పూర్తిగా తెలియదు. ఇక కండక్టర్ బుకింగ్ ఉండే మాకు యాప్లో లీవ్లు వస్తాయి, అప్లై చేసిన వాళ్ళందరికీ. నేను పేరు చెప్తున్నా ఈయన ఇచ్చేయమంటాడు, నేను పేరు చెప్తున్నా ఈయన ఇచ్చేయమంటాడు. మొత్తం 49 మందికి లీవ్లు ఇచ్చిండు. నేను లీవ్లు ఇచ్చేసి మా ఊరు వెళ్ళిపోయింది పండగని. తర్వాత సాయంత్రం డిపో మేనేజర్ గారు వచ్చి
దొరికాడు డిపో మేనేజర్ గారికి నేను వెళ్ళిపోయినా. ఈయనని బాగా తిప్పిందారు. ఇది ఆ సంఘటన బాగా గుర్తుంది. 49 మంది ఏ ఈది అది ఇచ్చేసినాడు. అందరికి ఇచ్చేసిన 49 మందికి ఇచ్చేసిన తర్వాత ఆ మేడం వచ్చి ఈయన కోపం చేసింది బాగా. అప్పుడు ఈయనకి ఆ సెక్షన్లో తీసి ఆయన ఇచ్చారు. ఆయన ఇంకా ఆయన సెక్షన్ రావడానికి కారణం ఆయన. ఆర్టీసీలో ఉన్నది ఏంటి అని అంటే పండుగ రోజు పండుగ ముందు ట్రాఫిక్ బాగుంటుంది. ఆ 2 రోజులలో లీవులు దొరకదు. అంటే జనం బాగా రోడ్ల మీద ఉన్నప్పుడు మాకు పని బాగుంటుంది. అంటే జనం రోడ్ల మీద ఉంటారు. పండుగ రోజుల ముందు ఎంత ఈరోజు పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన బంధువులు, మిత్రులు మరియు మా యొక్క ఈ నలుగురు యొక్క శ్రేయోభిలాషులందరికీ మొదలు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా సభను వచ్చేటువంటి మన మేడం గారికి మరి మాతోటి వారికి నాతో సూపర్వైజర్లు ఈ డిపోలో పనిచేస్తున్న ప్రతి కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయింది 89లో రిక్రూట్మెంట్ అయినా వరంగల్ 1 డిపోలో 40,000 రూపాయలకు క్యాజువల్గా పనిచేసిన. అదేవిధంగా 91లో జన్గా వచ్చిన క్యాజువల్గా నిర్వహించిన. నేను ముందు వచ్చేటప్పుడు అనామకుడిగా వచ్చి ఇక్కడికి ఉత్తిగానే ఏదో పోస్ట్ చూద్దాం అడిగా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా 42 రూపాయలు పోయి 60 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు రెగ్యులర్ అయింది. ఆ తర్వాత పెళ్ళైంది, పిల్లలు. మరి నేను ఇచ్చిపెట్టాలా ఉండాలా కొద్దిగా ఇచ్చిపెట్టడం జరిగింది. కానీ చివరికి నా తల్లిదండ్రులను కనిపించారు. పెంచిన తల్లి ఆర్టీసీ తల్లి. ఒక విధంగా చెప్పాలంటే నాకు అనుకోకుండా కొన్ని సందర్భాలు చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ముందు సంస్థకు నేను ఏం చేసినా సంస్థ నాకేం చేసింది అనే విషయానికి వస్తే ఈ యొక్క సంస్థ నాకు ఎంతో చేసింది. హార్ట్ స్టాక్ వచ్చి నడి పదవుల్లో ఉన్నా, చేతిలో పిల్లలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్న తార్నాక్ హాస్పిటల్ ఇచ్చారు. తార్నాక్ హాస్పిటల్ పోతే ఒక ఎర్రకాయ తీసి పంపించారు అంబులెన్స్ ఎక్కించి. ఏమీ లేదు అక్కడ. నీమ్స్ హాస్పిటల్ చేంజ్ చేసి పూర్తిగా ట్రీట్మెంట్ చేసి ప్రతి పైసా పెట్టుకోకుండా ఏ రూపాయి ఖర్చు కాకుండా పూర్తి ఖర్చులతో ట్రీట్మెంట్ చేసి అలా ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఆర్టీసీ తల్లి. అదేవిధంగా ప్రతి కార్మికులు నేను చెప్పాల్సిన సందర్భం ఇది. జనగాం డిపోలో ఉండబడిన డ్రైవర్లు మరియు కండక్టర్లు వారికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ చివరి దశలో 300 సంవత్సరాలు చాట్ కన్వర్ట్ చేసిన అంటే విజయం వాళ్ళది, నాది కాదు. తమ్మి పోను డ్యూటీకి పోనన్నా లేకపోవాలి తప్పని సీఎం గారు కానీ సిఐ గారు కానీ ఏమన్నది చూసుకుంటాడు, ఏమన్నది చూసుకుంటాడు. ఒక సందర్భం వస్తే దుంపదమ్ము బయలుదేరం తీసుకొద్దని చెప్పి ఆటోడు కూడా ఇచ్చేది. అయినా డబల్ డ్యూటీ కానీ 3వ డ్యూటీ 4వ డ్యూటీ వరకు నాకు బయటకు వచ్చింది. నేను డ్రైవర్ నుంచి వచ్చినాను. ఆ బస్సు పోవాలి తప్పదు. అది మేడం గారు అంటారు, జనం రావరు. 4వ డ్యూటీ పంపేటప్పుడు నేను ఐదో డ్రైవర్కి వచ్చి ఒక చాట్ కంట్రోల్లో ఉండి వీళ్ళని పంపిస్తున్నానని నా మనసు ఎంతో బాధపడ్డది. సందర్భం వస్తే తప్పదు. కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సినిసార్ అన్నట్టుగా ఇచ్చే లీవులు అంటే డిబ్బ మొత్తం ఆన్నే ఉంటుంది, వీళ్ళకి కడిపోతుంది. ఎవరికి లీవ్ ఇవ్వాలి, ఎవరికి లీవ్ వద్దు, ఎంతమందికి ఇచ్చినావు, మన చేతులు ఎంతమంది ఉన్నారు. ఆ విధంగా 115 బస్సులు పోవాలి. మన దగ్గర ఉన్న మంది డ్రైవర్లు ఎంతమంది, కండక్టర్లు, స్పేర్లు ఎందరు. ఆ ఒక్క అవగాహన ఉన్నప్పుడు దాన్ని చేయగలుగుతాం మనం. ఇక వీళ్ళు పెద్ద మనసు పెట్టుకొని కాబట్టి కట్టే ఉంటుంది. ఈ యొక్క సంస్థ చివరికి విజయం మర్చిపోయిందిలోకి వచ్చి నేను కట్టుబడితో వచ్చినట్లు ఎక్కే వాస్తవంగా నాకు అనుకున్నా కూడా ఏది కూడా అక్కడ ఉపయోగించలే. పిల్లలు ఎప్పుడైతే పెద్దగారు వాళ్ళు చదువులు కావాలి కదా, మరి ఉండాలంటే సిటీలో ఉండాలి. టూరిస్ట్ పెట్టి సిటీస్ పెట్టిపోతే పిల్లలు అక్కడే ఉంటారు కదా. ఇక పోతా చూపుతా చివరికి 30 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకొని దిగ్విజయంగా ఒక ఇల్లు కట్టుకొని పిల్లలు అందరూ స్థాయికి తీసుకొచ్చి ఈ రకంగా ఈ ఆర్టీసీ తల్లి నాకు అన్ని రకాలు సహకరించింది. నేను చేసింది ఏమి లేదు ఆర్టీసీకి. నేను జీతం తీసుకొని ఉద్యోగం చేసిన ఆర్టీసీలో 30 సంవత్సరాలు డ్రైవర్, 33 సంవత్సరాలు డ్రైవర్ చేసిన, 3 సంవత్సరాలు ఒక చాట్ కంట్రోల్ చేసిన. నేను చేతులు పెట్టుకుని వచ్చిన వ్యక్తిని ఇలా సగర్వంగా నన్ను పంపిస్తాను ఆర్టీసీ అనేది చెప్పక తప్పదు. సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా యొక్క డిఎం గారికి మరి యొక్క సభకి ధన్యవాదాలు. కంగ్రాట్స్ అన్న, కంగ్రాట్స్.
ఆర్టీసీ ఆర్టీసీ గొప్పతనమైంది అనేది ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న మాకే తెలుస్తుంది. ఇవాళ అన్నగారు ప్రాణాపాయ స్థితిలో స్ట్రోక్ వచ్చింది. నేను కూడా ఆ రోజు ఇమీడియట్ ఇక్కడి నుంచి తానాగా షిఫ్ట్ చేస్తే ₹1 కూడా అడ్వాన్స్ చెల్లించుకోకుండా మళ్ళీ నిమ్స్ ప్రిపేర్ చేసి అక్కడి నుంచి అంత ట్రీట్మెంట్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిపోకు ఇంటికి పంపించారు. అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఇట్ ఈస్ డన్ బై ఆర్టీసీ. అంటే టోటల్ పేమెంట్ అంతా ఆర్టీసీ. అంటే మాకు ఆత్మస్థైర్యం కలిగించింది వాళ్ళ తల్లి లాంటి ఆర్టీసీ. దీనికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. కంగ్రాట్స్ అన్న, విజయవంతంగా పూర్తి చేసినందుకు. టైం మించిపోతుంది అన్న. ఇంత సక్సెస్ఫుల్గా కలర్ఫుల్గా చేసినందుకు వారందరి తరఫున కూడా అన్నగారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు సన్మాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అసలు కార్యక్రమం దయచేసి మీ అందరూ మేడం గారు మాట్లాడినాకనే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పదవీ విరమణకు వచ్చిన మా జనగాం కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారికి, జేఎస్ రెడ్డి గారికి, అట్లాగే వేమన గారికి, జయసేన రెడ్డి గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన బంధుమిత్రులకి, వారి కుటుంబ సభ్యులకి, రిటైర్ అయిన ఎంప్లాయీస్కి, ఈ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు నేను ఇక్కడ ఈ డిపోకి వచ్చి దాదాపుగా 1.5 months అవుతుంది. ఈ 1.5 monthsలో కూడా నేను చూసింది చాలా. అంటే నేను అంతకుముందు షాద్నగర్ డిపోలో చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ వచ్చాక చూశాక ఇక్కడ ఎంప్లాయీస్ని చూశాక వాళ్ళ కమిట్మెంట్ చూశాక చాలా ఆనందించాను. ముఖ్యంగా నాకు ఈ 1.5 monthsలో బాగా దగ్గరగా పనిచేసిన వాళ్ళు నామాల శ్రీనివాస్ గారు ప్లస్ వేమన గారు. నాకు ఆయన పేరు నామాల శ్రీనివాస్ అనే తెలుసు. నాకు ఫస్ట్ పరిచయమే నామాల శ్రీనివాస్ అని పరిచయం చేశారు. సో అలా పరిచయం చేయగానే గుర్తుండిపోయింది. అంటే డిఫరెంట్గా ఉంది నేమ్. నామాల శ్రీనివాస్ అనే పేరు అనే గుర్తుండిపోయింది. అంటే ఇంటి పేరుతో పిలవడం అంటే ఆర్టీసీలో జనరల్గా నిక్ నేమ్ పెట్టడం కామన్. ఒకటే పేరుతోటి 2-3 ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ పెట్టి పిలుస్తారు అది గుర్తుపట్టడానికి. అలా ఆయనని పిలవడం అంటే నచ్చింది, బాగుంది. అలా గుర్తుండిపోయారు. ఆయన డీసీఆర్గా చేయడము ఆ సెక్షన్లో ఇప్పటివరకు నేను కొత్త కూడా రివ్యూ చేయలేదు. అంటే ఫస్ట్ టైం వెంటనే డిప్యూటీ ఆర్ఎం గారు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆయన రిజిస్టర్ చెక్ చేశారు. అవన్నీ అప్పుడు చూడడం జరిగింది. కానీ అంటే ఆయన దాకా నేను ఎందుకు వెళ్ళలేదంటే వర్క్లో కమిట్మెంట్ ఉంది, వర్క్ తన పని తను చేస్తారు, ఇంకోళ్ళకి వేలెత్తి చూపెట్టకుండా చేస్తారన్న నమ్మకం కలగడం వలన నేను ఆ సెక్షన్కి వర్క్ కూడా అంత డీప్గా వెళ్ళలేదు. సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతటి నమ్మకం నాకు కలిగించారు. అలాగే వేమన గారు కంట్రోలర్ ఇప్పుడు కూడా చార్ట్ పైన ఉన్నప్పుడు జనరల్గా ఏమైంది ఏమన్నా డ్యూటీలు పోయినాయి, అన్ని సర్వీసులు పోయినాయి అంటే పోయినాయి మేడం అంటే నెక్స్ట్ డే డ్యూటీలు ఎలా ఉన్నాయి, చార్ట్ ఎలా ఉందంటే ఏం కాదు మేడం నేను చూసుకుంటాను అనే మాట వచ్చేది. కానీ ఇంత ప్రాబ్లం ఉంది, షార్టేజ్ ఉంది, ఇబ్బంది అవుతుంది అన్న కంప్లైంట్స్ అనేది నాకు ఎప్పుడు రాలేదు. అంటే వాళ్ళ మాటలలో ఆ ధైర్యం అనేది నాకు చాలా అంటే కాన్ఫిడెంట్గా చెప్పడం అనేది చాలా నచ్చింది. అట్లాగే కమిట్మెంట్గా చేశారు. అట్లాగే జయసేన గారు డ్రైవర్గా చేశారు. కానీ నాకు ఒక డిఎంకి పేర్లు దగ్గర అంటే డ్రైవర్ కండక్టర్ పేర్లు వస్తున్నాయి తొందరగా నోటెడ్ అయినాయి అంటే 2 విధాలుగా నోటెడ్ అవుతాయి. ఒకటేమో ఇర్రెగ్యులర్గా ఉన్నా కానీ చాలా కంప్లైంట్స్ వస్తున్నా కానీ తొందరగా నోటెడ్ అవుతారు. లేదు చాలా మంచి పనితనం చూపెట్టినా కానీ తొందరగా నోటెడ్ అవుతారు. కానీ ఎటువంటి నోటెడ్ కాలేదు అని అంటే వాళ్ళు ఎవరికి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నట్టు లెక్క. అలాంటి వాళ్ళు జయసేన రెడ్డి గారు ఒకటే. నేను జనరల్గా రిటైర్ అయ్యే ముందు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ లాస్ట్ మూమెంట్లో మాకేమవుతుంది, మనం జనరల్గా వర్షం వచ్చి బాగా వర్షం ఉంటే లేదు అంటే బాగా ఎండ ఉంటే ఒక నీడలో ఉండే తీసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు అంటే అవకాశం ఉంటే ఇంకా మాకు సర్వీస్ అందజేయడానికి రెడీగా ఉన్నారు. సో అంత ఆరోగ్యంగా వాళ్ళు ఇప్పుడు రిటైర్ అవుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. వారింత
ఆరోగ్యంగా వాళ్ళు డ్యూటీ అంత కమిట్మెంట్గా డ్యూటీ చేయడానికి వారు ఒక్కరే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా వారికి చాలా సహకారం అందించారు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వారు ఏ టైంకి డ్యూటీకి రావాలన్నా కానీ ముందు ఇంట్లో కొంత వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. వారికి వండి పెట్టడము, వారికి లంచ్ బాక్స్ ఇవ్వటము, ఇలాంటి పనులు ఉదయం 3 గంటలకు రావాలన్నా 4 గంటలకు రావాలన్నా వారికన్నా ముందు 1 గంట ముందుగానే లేచి వంట చేసి పెట్టడం అనేది ఇంట్లో వాళ్ళు చేయాల్సినది. వాళ్ళు చేస్తేనే మీరు డ్యూటీకి సరిగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి సహకారం అందించి అలాగే డ్యూటీలో ఎటువంటి టెన్షన్ పడకుండా ఇంటి విషయాలు చూసుకుంటూ ఇంట్లో పిల్లలని సమర్థవంగా పెంచి వాళ్ళకి మంచి స్థానం తీసుకొచ్చిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఆర్టీసీలో ఒక ఉద్యోగానికి కోసం అన్న దానిపైనే మాది ఎక్కువగా ఆలోచన ఉంటుంది. సో ఇంటి విషయాలు డ్యూటీలో ఉన్నంతసేపు ఇంటి విషయాలను పట్టించుకునే అవకాశం మాకు ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వారి కుటుంబ సభ్యులు వారికి సహకరిస్తేనే మేము సక్రమంగా డ్యూటీ చేయగలుగుతాము. కాబట్టి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రిటైర్ అయిన 5 సంవత్సరాలు కూడా హరిబరిగా నేను డ్యూటీకి వెళ్ళాలి, ఈ టైంకి వెళ్ళాలి, నేను అక్కడ పని చేయాలి అన్న మైండ్ సెట్ తోటి హరిబరిగా మైండ్ని ఎప్పుడు బిజీ పెట్టేసుకొని ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు చాలా కామ్ అయిపోతుంది లైఫ్. అంటే ఏమి హరిబరి ఉండదు, ఏం టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా పొద్దున్నే లేవాలి అని ఏముండదు, ప్రశాంతంగా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళతో గడపచ్చు అన్న ఆలోచనలో ఉంటుంది. అంటే మైండ్ని అంతా కూల్ చేసేస్తాము, కామ్గా ఉంటుంది. అలాంటి మైండ్ అలా చేస్తేనే కొంచెం వేరే ఒక్కొక్కసారి వేరే ఆలోచనలు లేకుండా మన బాడీ యాక్టివ్నెస్ అనేది పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భం పురస్కరించుకొని నేను వాళ్ళకి ఒకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫిట్నెస్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మైండ్ కూల్ చేసుకోకుండా ఏదో ఒక యాక్టివిటీలు అంటే మీ పనిని మీ భావి జీవితాన్ని గడపాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటేనే మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా అంత ఫిట్గా ఉంటుంది. వీలైతే ఆర్టీసీకే చేస్తాము అని అంటే మాకు చాలా సంతోషము. అదర్ యాక్టివిటీస్లో అయినా మీకు వీలైనంత వరకు వేరే దాంట్లో అయినా మీ లైఫ్ని గడపాలని చెప్పేసి, హ్యాపీగా ఆరోగ్యంగా మీ శేష జీవితాన్ని గడపాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దానికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు ఎట్లా అయితే వారిని చూసుకున్నారో, ఉద్యోగం ఉన్నంతసేపు ఎలా చూసుకున్నారో ఇక ముందు కూడా అంటే ఇన్ని రోజులు ఆర్టీసీ కుటుంబంలో ఎక్కువ టైం గడిపారు. ఇంతకుముందు చెప్పినట్టు ఫంక్షన్స్కి రాకుండా, ఎక్కడికి రాకుండా, లీవులు దొరకట్లేదని చెప్పేసి రాకుండా గడిపిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఎలా చూసుకున్నారో నెక్స్ట్ రేపటి నుంచి కూడా వారిని అదే విధంగా చూసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम
మన తోడుంటే ఆప్యాయతకే చోటిస్తే అరమరికలి లేవుగా ఆ ఇల్లొక స్వర్గమే కదా. ఆనందం ఒక తోరణమై ముంగిలిలో కొలువుందంటే చిటపట కలతలసెగా ఇక గుమ్మం బయటే కదా. శ్రీరామా నువ్వే ఆదర్శం, నీ రామాయణం మా కోసం. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రామయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామరాజ్యం. నీ పలుకే మాకు వేదమంత్రం, నీ నడకే మాకు ధర్మసూత్రం. జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జగదభిరామ్ తారక రామ్. Wanna be your lover girl and gonna matter again. Oh, wanna be your lover girl and gonna matter. ప్రతిరోజు ఒక పండుగల మనసుకు ప్రియమగు బంధువుల మా జత చేరినదిలా ఇది మమతల సిరివెన్నెల. సంతోషం ఎద సవ్వడిగా సమయం మరచిన సందడిగా ఒకరికి ఒకరను కల నిజమన్నది మా కళకళ. ఏ జన్మానిదో ఈ పుణ్యం, ఏ నాటిదో ఈ బంధం. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రామయ్య నీవే మాకు దైవం, నీ నేడే మాకు రామ. మెరిసే 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 కన్నుల్లో ఏదో మెరిసే మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే. కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే. సన్నాయి మోగన అమ్మాయి గుండెలో నీరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా. దినక్క నక్కు దిరనా తనకు దిన దినక్క నక్కు దిరనా ఓహో దినక్క నక్కు దిరనా జోరు సే డోలు బజాओ నా. దినక్క నక్కు దిరనా తనకు దిన దినక్క నక్కు దిరనా ఓహో దినక్క నక్కు దిరనా జోరు సే డోలు బజాओ నా. తన్నా
జంట కాగా ఈడు జోడు కలిసి తోడు నీడై సాగగా 7 జన్మల బంధమిదేలే 7 అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తెల్చేగా బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించి కమ్మని కన్నుల పండుగగా దినక్కనకు తిరనా తనకు దిన దినక్కనకు తిరనా ఓహో దినక్కనకు తిరనా జోరు సే డోలు బజాओ నా అరే షాదియాల వచ్చెరా షురూ గిట్ల పరేషాని సంజాయితలేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెళ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే అంతే అంతే ఆమె మాటలాడనంటది ఎయ్యకుంటే సోపు గద్దెలెందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాపు లేకపోవడకుంటే రోజు గిట్ల గడవదంతే అంతే అంతే గొప్పలెన్నో చెప్ప నీకే తిప్పలెన్నో పెట్టెనంటే సప్పగున్న లైఫ్ లోన అప్పులొల్లి తప్పదంతే అడిగినన్ని చీరలింక నొప్పు తెచ్చి పెట్టకుంటే మాట నీది ఇంటిలోన నడవదంటే నడవదంతే అంతే అంతే తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుళ్ళ నువ్వు నేను నువ్వు రాగం అయితే నే పాటవుతాను నువ్వు మేఘం అయితే నీ చిలిబిలి వలపుల వర్షం నేను మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను వేసవి కాలాన వెన్నెల సమయాన తారా చంద్రుళ్ళ నువ్వు నేను ముద్ద మందారం తెలుసు మెరిసే బంగారం తెలుసు రెండు కలిపేస్తే నువ్వేనా మండే సూర్యుడు తెలుసు వెండి జాబిల్లి తెలుసు రెండు కలబోస్తే నువ్వేనా రోజు అద్దంలో అందం నువ్వేనా ఆ అందం నువ్వైతే నువ్వు నేనా రోజు కన్నుల్లో కలలే నువ్వేనా కలలే నిజమైతే నువ్వు నేనా మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ మిమ్మీ ఇకపై ఓన్లీ యు అండ్ మీ
సైనికుడి వరస తాపం ప్రేమికుడి వరస రెండు ఒకటైతే నువ్వేనా పల్లె పడుచుల్ని చూసా పట్నం సొగసుల్ని చూసా రెండు ఒకటైతే నువ్వేనా రంగుల వెళ్ళంటే అచ్చం నువ్వేనా బాణం నేనైతే నువ్వు నేనా పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా నన్నే చుట్టేస్తే నువ్వు నేనా మిమ్మి మిమ్మి ఇకపై ఓన్లీ యు అండ్ మీ ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వానవే ఇకపై తిరనాళ్ళే కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వై వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే తదిగిన తగ చెడు
మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే ఊరించకే ఊరించకే ఆ కొట్టి చూపుతోటి నన్ను చంపకే కవ్వించకే కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే ఆ దొంగ చూపు హాజరేదో నాకు వేస్తావులే ఎదురే ఉంటే చూడవులే నే వెళ్ళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే పుస్తకాలు నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే నీ కదిలే పెదవే చిరు సాక్ష్యమిచ్చిందిలే నన్ను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే సిగ్గు నీకే చాలా అందం ముద్దు ముద్దుగా ఉంటావే ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటే ఎంత దాచాలనుకున్నావో అంత బయటే పడతావే ఎంత మౌనం ఒలికేసావో అంత తెలిసావే తెలిసిందిలే తెలిసిందిలే నీ ముఖ కళ్ళలోని భావమేమిటో దొరికిందిలే దొరికిందిలే నీ దొంగ నవ్వు కోర్తమేమిటో ఇప్పుడే మల్లెల వానల మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం మనసే మనిషైలా పుట్టేసిందే నీలా ముద్దొస్తుందే నీలో హ్యూమానిజం అచ్చైపోయావే చిట్టి గుండె లోతులు నచ్చావే తొట్ట తొలి చూపులో నా కంటి కలకి పుడెన్ని రంగులు పడిపోయా నీ ప్రేమలో చూస్తున్నా చూస్తున్నా నన్ను నీలో చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా మల్లెల వానల మంచు తుఫానుల ముంచేసిందే నీలో మంచితనం నా కంటి కలకి పుడెన్ని రంగులు పడిపోయా నీ ప్రేమలో చూస్తున్నా చూస్తున్నా నన్ను నీలో చూస్తున్నా ఇస్తున్నా ఇస్తున్నా మనసే రాసిస్తున్నా
ఇన్నాళ్ళు ఏమయ్యావో, ఏ దిక్కున దాక్కున్నావో, ఇవాళ్లే ఇంతందంగా నా కంట్లో పడ్డావు. పున్నమిలో పుట్టుంటావో, వెన్నెల నీ పేరంటావో, ఆల్చిప్పల ముత్యం లాగా స్వచ్ఛంగా మెరిశావు. అందానికి హుందాతనం జంట చేరగా, దేవతలా నడిచొచ్చావు నేల బారుగా. ఆకర్షించావే కొత్త కోహినూరుగా, నే ఫిదాయా. నీ ఇంటి పేరే జాలి, నీ మాటే చల్లగాలి, నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి. నువ్వే నా దీపావళి, నువ్వే నా రంగుల హోలీ, నా గుండెల్లోని ఖాళీ నీతోనే నిండాలి. సూర్యోదయాన సుబ్బలక్ష్మి భక్తి పాటల, మదర్ తెరేసా నోటి మంచి మాటల, చుట్టుముట్టవే నన్ను అన్ని వైపులానే ఫిదాయా. మల్లెల వానలా మంచు తుఫానులా ముంచేసిందే నీలో మంచితనం. నా కంటి కలకి పుడెన్ని రంగులు, పడిపోయా నీ మాయలో. చూస్తున్నా చూస్తున్నా నన్ను నీలో చూస్తున్నా, ఇస్తున్నా ఇస్తున్నా మనసే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే, ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో, ఏ దిక్కున మొదలైనోళ్ళో, ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ నింగిన గాలి పటాలో, ఏ తోటన విరిసిన పూలో, ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
ఇంటిలోన ఇరుకుండదే, ప్రతి మనసులోన చోటుందిలే. ఈ నటకెప్పుడు అలుకుండదే, గెలిపించు అడుగే తోడుందిలే. విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. పద్మనాభ పాహి ద్విపపచార, పద్మనాభ పాహి ద్విపపచార, పద్మనాభ పాహి ద్విపపచార, పద్మనాభ పాహి ద్విపపచార, గుణవసర శౌర్య గుణవసర శౌర్య పద్మనాభ పాహి. चंद्र नेत्र चारु